చూసారా ఇసుక తుఫాను ఎలా ఉందో చూసారా? కనపడుతుందా ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసారా? బండి ఎలా ఊగుతుంది చూసారా? దుబాయ్లో ఇసుక తప్పని అలా ఉంటుంది. లైట్గా రెయిన్ స్టార్ట్ అయ్యింది. సరే అన్ని పడుకొని కిందకి వెళ్ళగడుకొని మొత్తం గేటుకు వచ్చేస్తుంది ఇదంతా. అంటే 3:15 అయింది. ఇప్పుడు తెల్లరగట్ల 3:15 అయింది. మిడ్ నైట్ అమ్మగారు మొదలెట్టారు. ఇంకా అది కొద్దిగా వస్తున్నారు. ఇంకా కనపడుతుంది అట్లా బయట ఏం కనపడదా? పోలీసు వాడు ఎక్కడ ఉన్నాడు అక్కడ, సెక్యూరిటీ. చూసారా బండి అలా ఇసురు పడుతుంది చూసారా బయట గాలి. అటు గాలి ఇటు వర్షం. బండి అలా ఊరుతుంది చూసారా? వినండి సౌండ్, మీరు కూడా వినండి. బాగుంటుంది. సముద్రం గాలి సౌండ్ కదా, దుబాయ్ సౌండ్ అంటే సముద్రం భయంగా ఉన్నాము కాబట్టి సముద్రం ఎలా ఉంటుందో సౌండ్ అదే సౌండ్ వస్తుంది ఇక్కడ కూడా. తుఫాను, గాలి, రెయిను. ఇలా ఉంటుంది అన్నమాట దుబాయ్ అంటే. దుబాయ్ అంటారు కదా. చూసారా ఇసురు కొడుతుందా?
మా ఊరి ఫుడ్ ఇవ్వకపోతే ఫుడ్ ఇవ్వలేదు అంటారు. ఏమన్నా రాలేదా అన్నట్టు అంటారు. పొద్దున్నే రాలేదా అన్నా అని ఫోన్ చేస్తారు మా వాడు. ఈ వీడియో చూడాలి వాళ్ళు అసలు. అన్నా ఎలాగట్టుకు వస్తున్నా ఫుడ్ అన్నా నువ్వు అంటారు మళ్ళీ అప్పుడు. మొన్న అంతకుముందు వచ్చిన వర్షం అయితే ఇంతకన్నా దారుణం. మామూలుగా లేదు అప్పుడు, మొత్తం ముంచేసింది అప్పుడు. నా 2 బళ్ళు ఖరాబ్ అయిపోయింది, 2 కార్లు. అదిగా మెరుస్తుంది అమ్మగారు. ట్రైన్ స్టార్ట్ అయ్యింది, కొద్దిగా గాలి అయితే ఎగ్గేసి పడుతుంది. ఇంకెవడ రోడ్డు మీద రాలేదు, ఎందుకంటే ఆల్రెడీ అలర్ట్ ఇచ్చారు కాబట్టి ఎవరు రారు. ఇంక నేనంటావా నాకు తప్పదు, ఇక నాకు ఫుడ్ డెలివరీ కాబట్టి నేను రావాలి. నేను రాకపోతే వీళ్ళకి అన్నం ఉండదు మా వాళ్ళందరికీ. ఈడ్చి తంతుంది అమ్మగారు, చూసారా? ఇంకా చాలు గైస్, అటు గాలి ఇది నేను కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నాను బండిని. సరేనా? సో వీడియో స్టాప్ చేస్తాను. నాకు వాళ్ళకు లేదు పెట్టుకునేది. భారీగా స్టార్ట్ అయింది ఇంకా రెయిన్. నేను ఫాస్ట్గా నా ఫుడ్ డెలివరీ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతా. సరే గైస్, బాయ్.